అందరికీ నమస్తే అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మనందరికీ సుపరిచితులే. 2 సార్లు రాజమండ్రి నుంచి ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఆయన స్వతహాగా ఒక న్యాయవాది, అన్నిటికీ మించి ఒక మేధావి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుసు, రాజకీయాలు తెలుసు, ఆర్థిక వ్యవహారాలు తెలుసు, పరిపాలన తెలుసు. ఆయనకు తెలియదంటూ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి కొద్దిమంది మేధావుల్లో ఆయన కూడా ఒకరు. అయితే దురదృష్టవశాత్తు ఆయన తెలివితేటలు, ఆయన మేధావితనం, ఆయన న్యాయవాద వృత్తి మొత్తం ఆయన జీవితం మొత్తాన్ని మార్గదర్శి మీద ఫైట్ చేయడానికే పనంగా పెట్టాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కు మంచి చేయడానికో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికో, కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్లు సాధించడానికో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికో, ఏదో ప్రజల్లో పనికొచ్చే పని చేయకుండా ఒక వ్యక్తిగత కక్షగా పెట్టుకొని మార్గదర్శి మీద ఫైట్ చేయడానికి ఆయన జీవితాన్నే దారిపోసాడు. పోనీ ఏమైనా గెలిచాడా అంటే ఈరోజు సుప్రీంకోర్టు తోమి పంపించేసింది. ఆయనకు ఇండైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ పీకి అసలు నీకేం సంబంధం, ఈ కేసులో ఇన్నిసార్లు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు, ఇంకా మీరు ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మీ మీదే అనుమానించాల్సి వస్తుంది అని చెప్పి సున్నితంగా మందలించి పంపించేసింది, కేసును కొట్టివేసింది అనమాట. సో ఇంతకీ ఈ డీటెయిల్స్ మనందరికీ తెలుసు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు హైకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు మార్గదర్శికి అనుకూలంగా తీర్పిచ్చింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసిందనమాట. సో ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం తుది విచారణ జరిగింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోత్రా అండ్ నాగముత్తు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు 2500 కోట్లు మార్గదర్శి డిపాజిటర్స్కు వెనక్కి ఇచ్చిందని, ఇంకొక 5,23,00,000 పెండింగ్లో ఉన్నాయని, ఇవన్నీ కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి అమౌంట్ పెండింగ్లో ఉంది, అది ఎస్క్రో అకౌంట్లో జమ చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తెలంగాణ హైకోర్టు వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ నోటీసు ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించారు అని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ విచారణ సందర్భంగా మొత్తం పూర్వపరాలన్నీ పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అండ్ ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి వ్యవహారంపై పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి మీరెవరు అని ఉండవల్లి అరుణ్ కుమార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు వివరాలన్నీ పరిశీలిస్తే ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోంది తప్ప ఎలాంటి అంశాలు కనిపించడం లేదని జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. ఇరువైపుల వాదనల అనంతరం ఉండవల్లి పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, మార్గదర్శి కేసు ఎప్పటిదో 2006 నాటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈనాడు ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని, రామోజీరావు గారి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తే రామోజీరావు గారు అప్పటికప్పుడు ఈటీవీలో షేర్లు అమ్మి డబ్బులు తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్లో మొత్తం చాలామందికి క్లియర్ చేశారు. డిపాజిటర్స్ మ్యాక్సిమం అందరికీ క్లియర్ చేశారు. తన తరపున తప్పు లేకుండా చూసుకున్నారు. అలా చూసుకున్నారు కాబట్టే ఆయన మీద నమ్మకం పెరిగి ఇప్పటికీ సాధారణంగా దేశంలో మీరు చూడండి, ఏ ఒక్క ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ మీదైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చినా ఇమీడియట్గా డిపాజిటర్లు అందరూ కూడా వెళ్ళి ఆ డోర్లు పగలగొట్టి మరి మా డబ్బులు మాకు ఇవ్వండి అని గొడవ చేస్తారు, ఆఫీసుల దగ్గర కూర్చుంటారు. కానీ మార్గదర్శి మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత గొడవ అవుతున్నా, ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నా, కోర్టులో కేసు నడుస్తున్నా ఒక్క డిపాజిటర్ కూడా నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి మార్గదర్శి దగ్గరికి వెళ్ళాల. ఒక్క డిపాజిటర్ కూడా మార్గదర్శి ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయాల. ఎందుకంటే డిపాజిటర్ల నమ్మకం గెలుచుకోవడంలో రామోజీరావు గారు సక్సెస్ అయ్యారు. సో ఆయన నెలకొల్పిన ఆ ఇమేజ్ను, ఆ నమ్మకాన్ని చెడగొట్టాలని, వమ్ము చేయాలని ఎంత ప్రయత్నించినా రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ద్వారా సక్సెస్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూనే ఉన్నారు, సక్సెస్ అవ్వలేదు. చివరికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమైనా కళ్ళు తెరుస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ.